అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడుస్తోంది. జూన్ 12వ తారీఖుతో కొత్త క్యాబినెట్ కొలువు తీరి ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ అంశాలపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తుంది, ఏ విషయాల మీద జనాల్లో అసంతృప్తి ఉంది, అసలు ఏ జిల్లాల్లో పరిస్థితి ఎట్లా ఉంది, ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, ఇలా వివిధ అంశాల మీద మేము ప్రతిరోజు రాబోయే 10 రోజుల పాటు వీడియోలు చేయబోతున్నాం. ఈరోజు వీడియోలో రాష్ట్ర క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నటువంటి చంద్రబాబు సహచార మంత్రుల పనితీరు ఎట్లా ఉంది, ఆ నియోజకవర్గ వాసులు ఏమనుకుంటున్నారు, దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మంత్రుల సొంత నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న ప్రజల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ రిపోర్ట్ని మీ ముందు ఉంచుతున్నాం. ఇందులో ఇప్పటికీ సేఫ్ జోన్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటూ రెడ్ జోన్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు, ఇప్పటికే అసంతృప్తి మొదలయ్యి భవిష్యత్తులో జాగ్రత్త వహించకపోతే ఎక్కట్లు పాలయ్యే మంత్రులు ఎవరు, ఇలా మొత్తం క్యాబినెట్ మంత్రుల వివరాలన్నీ తెలుసుకుందాం. తొలుత మంత్రి నారా లోకేష్ దాదాపుగా క్యాబినెట్లో చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీ తరపున నెంబర్ 2గా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు, అనేక అంశాల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తున్నటువంటి నాయకుడు. ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరిలో 90,000 పైబడినటువంటి ఓట్ల మెజార్టీతో ఏడాది క్రితం ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత తన సొంత నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అనేక అంశాల్లో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యకలాపాలకి శ్రీకారం చుట్టారు, పేదలకి పట్టాలు ఇచ్చారు, 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అనేక రూపాల్లో నియోజకవర్గం మీద శ్రద్ధ పెడుతున్నారు. దాంతోపాటుగా ప్రజా దర్బార్ ద్వారా నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉంటున్నారన్న అభిప్రాయం ఉంది. దాంతో నారా లోకేష్ ఇప్పటికీ ప్రజాదరణ విషయంలో ఎటువంటి చెక్కు చెదరలేదనేటువంటి అభిప్రాయంతో కనిపిస్తున్నారు. ఇక ఆ తర్వాత పెనుకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ ఉన్నారు. ఈమె కూడా నియోజకవర్గంలో వర్గపోరు ఉంది, అనేక రకాలుగా పార్టీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నున్నప్పటికి కూడా ఇప్పటికీ ఆమెకు పై చేయిగానే కనిపిస్తోంది. ఆమె ఆదరణ పెద్దగా దెబ్బతిన్నటువంటి దాఖలాలు లేవు. దానికి కారణం కూడా ఆ నియోజకవర్గంలో విపక్షంలో సఖ్యత లేకపోవడం, తగిన నాయకత్వం ప్రతిపక్ష పార్టీలో కనిపించకపోవడం కూడా సవితమ్మకు కలిసి వస్తున్నట్టుగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత గొట్టిపాటి రవి ఇప్పటికే అద్దంకి నుంచి వరుసగా విజయాలు సాధిస్తున్నటువంటి ఎనర్జీ శాఖ మంత్రికి ఎటువంటి ఎనర్జీ తగ్గలేదనేటువంటి అభిప్రాయం అద్దంకి వాసుల్లో ఉంది. అసలు అక్కడ విపక్షానికి నియోజకవర్గ ఇన్ఛార్జే లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో అద్దంకి రవికి ఎటువంటి డోకా ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఇప్పటికీ ఆయన మంత్రిగా నియోజకవర్గానికి అనేక రకాలుగా సర్వీస్ అందిస్తున్నారనేటువంటి అభిప్రాయం ఉంది. ఇటీవల పొగాకు రైతుల సమస్య కొంత ప్రభుత్వ పరంగాను పాలనా పరంగాను ఇబ్బంది తెస్తున్నప్పటికీ గొట్టిపాటి రవి అయితే ఇప్పటికీ సేఫ్ జోన్లో ఉన్నట్టు చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత టెక్కల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా టెక్కల్లో చాలా ధీమాగానే కనిపిస్తున్నారు. ఆయనకు కూడా ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపిస్తున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా అక్కడ విపక్షానికి తగినంత బలమైనటువంటి ఇన్ఛార్జ్ లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. పేరాడ తిలక్ అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఇటీవల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైఎస్ఆర్సీపీకి చేటు తెచ్చింది. దాంతో ఇప్పటికీ అచ్చెన్నాయుడు సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఇక పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరొక సీనియర్ నాయకుడు ఇప్పటికీ ఆయన సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర వ్యాప్త వ్యవహారాల కన్నా తన సొంత నియోజకవర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. దాంతో పయ్యావుల కేశవ్కి ప్రజాదరణ ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా అమరావతికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు, అమరావతిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అమరావతి కార్యకలాపాల్లో పొంగూరు నారాయణ తల మునకలై ఉన్నారు.
అయినప్పటికీ కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి నారాయణకి ఎటువంటి డోకా ఉన్నట్టు కనిపించట్లేదు. ముఖ్యంగా అక్కడ నియోజకవర్గంలో తగినంత బలమైనటువంటి విపక్ష నాయకత్వం కూడా కరువైంది. వైఎస్ఆర్సీపీలో సఖ్యత కూడా లేకపోవడం నారాయణకి కలిసి వస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత కొల్లు రవీంద్ర, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లు రవీంద్ర కూడా ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. తన సొంత కులస్తులతో పాటుగా ఇతర పట్టణంలో ఉన్నటువంటి అనేక వర్గాల నుంచి ఆయనకు ఆదరణ కొనసాగుతుంది. బీసీల్లో ఉన్నటువంటి మొగ్గు కారణంగా ఎప్పటికీ కొల్లు రవీంద్ర సేఫ్ జోన్లోనే ఉన్నట్టు చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ తరఫున రేపల్లెలో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇటీవల మోపిదే వెంకటరమణ లాంటి ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి నాయకుడు కూడా టీడీపీలో చేరడం అనగాని సత్యప్రసాద్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం కూడా ఉంది. ఎన్నికల నాటికి ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం అనగాని సత్యప్రసాద్ సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత డోలా వీరాంజనేయ స్వామి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న ఆయనకు సొంత నియోజకవర్గం కొడ్డేపిలో ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ప్రజాదరణ విషయంలో ఆయన చాలా సేఫ్ జోన్లోనే ఉన్నట్టుగా చెప్పొచ్చు. టీడీపీకి బలమైనటువంటి స్థానం కావడం, ఆ పార్టీకి బలమైనటువంటి నాయకత్వం ఉండడం డోలా వీరాంజనేయ స్వామికి కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రోడ్లు భవనాల శాఖ మంత్రి కూడా సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఆయనకు కూడా అక్కడ ప్రతిపక్షం నుంచి పెద్దగా పోటీ కనిపించకపోవడం కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంది. విపక్షంలో పూర్తిగా సఖ్యత కుదుర్చుకుని సన్నాహాలు చేసుకుని రంగంలో దిగుతున్నటువంటి దాఖలా లేవు. అది కూడా బీసీ జనార్దన్ రెడ్డికి కలిసి వస్తున్నటువంటి అంశం. ఇక ఆ తర్వాత ఎప్పటికే ప్రభుత్వం కారణంగానో లేదంటే తమ పనితీరు కారణంగానో ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి నేతల్లో మొట్టమొదటి పేరు కొండపల్లి శ్రీనివాస్. ప్రస్తుతం విజయనగరం జిల్లా గజపతి నగరం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారిగా విజయం సాధించి క్యాబినెట్లో చోటు సాధించారు. కానీ తన సొంత నియోజకవర్గంలో ఆయన పట్టు మళ్ళీ నిలబెట్టుకునేటువంటి దిశలో కనిపించట్లేదు. అనేక రకాలుగా ఆయన మీద సొంత పార్టీలో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇది కొండపల్లి శ్రీనివాస్కి చాలా డేంజర్ సంకేతంగా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా రాయచోటు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ తొలిసారి ఎమ్మెల్యేకి అవకాశం దక్కింది. ఈయన కూడా సొంత నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నాలు పెద్దగా చేసినటువంటి దాఖలాలు లేవు. ఆయన భార్య కూడా వివాదంలోకి ఇరుక్కున్నారు. ఆయన పనితీరు కూడా చాలా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఇసుక దందా, ఎర్రచందనం లాబియింగ్ ఇలాంటి అనేక వ్యవహారాల్లో మంత్రికి పాత్ర ఉందని తెలుగుదేశం పార్టీ నేతలే ఆరోపించారు. ఇలాంటి అనేక కారణాలతో ప్రస్తుతం మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత దిశలో సాగుతున్నారు. ఇక ఆ తర్వాత వాసంశెట్టి సుభాష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈయన రామచంద్రపురం నియోజకవర్గంలో తొలిసారి గెలిచారు. శెట్టిబలిజ కోటాలో క్యాబినెట్లో బెర్త దక్కించుకున్నారు. కానీ ఈయన తన శాఖ పరిధిలో కానీ తన నియోజకవర్గం పరిధిలో కానీ పెద్దగా సమస్యల మీద ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద శ్రద్ధ పెట్టినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అది వాసంశెట్టి సుభాష్కి చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతంగా మారుతోంది. అనేక అవినీతి వ్యవహారాలు, అక్రమ వ్యవహారాల కారణంగా సొంత కులస్తుల్లోనే వ్యతిరేకత మొదలవడం వాసంశెట్టి సుభాష్కి చాలా పెద్ద డేంజర్ సిగ్నల్గా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత కొలుసు పార్థసారథి ప్రస్తుతం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగాను, గృహ నిర్మాణ శాఖ మంత్రిగాను ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేత, గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి మొన్నటి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి నూజివీడు టికెట్ దక్కించుకుని ఏలూరు జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో ఆయన స్థానికేతరుడుగానే ఇంకా వ్యవహారం నడుస్తోంది. పూర్తిగా అక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు పార్థసారథిని ఓన్ చేసుకోవడానికి సిద్ధమవుతున్న దాఖలాలు అయితే కనిపించట్లేదు. ఈయన స్థిరంగా అక్కడే ఉంటారు అనేటువంటి అభిప్రాయం చాలామంది టీడీపీ నేతల్లో లేదు. దాంతో తెలుగుదేశం పార్టీలోనే పార్థసారథికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నటువంటి తరుణంలో ఆయన కూడా రెడ్ జోన్లో ఉన్నారని మనం చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం జనసేన పార్టీలో నెంబర్ 2గా కీలకమైనటువంటి శాఖల మంత్రిగా పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు సొంత నియోజకవర్గం తెనాల్లో
ప్రజా వ్యతిరేకతను చవి చూస్తున్నారు. అనేక ఘటనల కారణంగా ఆయనకు చాలా వ్యతిరేకత మొదలవుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆలపాటి రాజావర్గీయులు కూడా నాదెండ్ల మనోహర్ తీరుతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. అది మనోహర్కి చాలా చాలా పెద్ద ఎదురు దెబ్బగా మారే ప్రమాదం కూడా ఉంటుంది అనేటువంటి సంకేతం అయితే వినిపిస్తోంది. ఆ తర్వాత ఎన్ఎండి ఫరూక్ సీనియర్ నేత, 1994 బ్యాచ్గా చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడికి సన్నిహితుడు. నంద్యాల నుంచి గెలిచినటువంటి ఆయనకి న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం వంటి బాధ్యతలు అప్పగిచ్చారు. ఆయన వృద్ధాప్యం కావచ్చు, ఇతర కారణాలతో పెద్దగా చురుగ్గా సాగుతున్నటువంటి దాఖలాలు లేవు. నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర చాలా పెరిగింది. అదే సమయంలో భూమా కుటుంబం నుంచి చాలా వ్యతిరేకత సొంత పార్టీలోనే కనిపిస్తుంది. దాంతో వచ్చే ఎన్నికల నాటికి ఎన్ఎండి ఫరూక్కి చాలా చాలా తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేకత చవి చూడక తప్పని పరిస్థితి ఉంటుందనేటువంటి సంకేతం వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత బీజేపీ నుంచి గెలిచినటువంటి, ఆ పార్టీ నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి సత్యకుమార్, ఆయన ధర్మవరం నుంచి అనూహ్యంగా విజయం సాధించారు. కానీ ఏడాది కాలంలోనే ఆయన అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరినటువంటి అనేక మంది సాగిస్తున్నటువంటి వ్యవహారాలు మంత్రి మెడకు చుట్టుకుంటున్నాయి. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో తెలుగుదేశం బీజేపీ మధ్య అక్కడ ఏమాత్రం పొసగడం లేదు. ఇది మంత్రి సత్యకుమార్కి చాలా చాలా పెద్ద ప్రమాదకర సంకేతంగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్నటువంటి సాలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ మంత్రికి గిరిజనుల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తుంది. అనూహ్యంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలిసారే మంత్రిగా ఎన్నికైనటువంటి ఆమె గిరిజన సంక్షేమ విషయంలో శ్రద్ధ పెట్టడం లేదనేటువంటి అభిప్రాయం ఉంది. చివరికి ఇటీవల సాలూరులో జరిగినటువంటి అమ్మవారి జాతర సందర్భంగా కరెంటు కోతల వంటి వ్యవహారం మీద మంత్రికి వ్యతిరేకంగా పట్టణవాసులు పెద్ద స్థాయిలో నిరసన వ్యక్తం చేసేటంత వరకు పరిస్థితి వెళ్ళింది. దాంతో ఏడాది కాలంలోనే సంధ్యారాణికి సెగ తప్పని పరిస్థితి అయితే మొదలైంది. ఇక కొంతమందికి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా పట్టు నిలుపుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ పిఠాపురంలో తెలుగుదేశం జనసేన మధ్య సఖ్యత పూర్తిగా చెడింది. ఆధిపత్య పోరు ఉధృతంగా సాగుతుంది. దాన్ని చక్కదిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ శ్రద్ధ పెడుతున్నటువంటి దాఖలాలు లేవు. హై రేంజ్ హైప్తో ఆయన విజయం సాధించారు. ఏదో సాధిస్తారని నియోజకవర్గ వాసుల్లో చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ రీచ్ కావడం అన్నది పవన్ కళ్యాణ్కి చాలా చాలా పెద్ద టాస్క్. నియోజకవర్గ ప్రజల్ని సంతృప్తిపరచగలిగితేనే ఆయనకి మరోసారి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఆయన ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంటుంది. ఇక కందుల దుర్గేష్, ఈయన కూడా అనూహ్యంగా నిడదవోలుకి షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచి జనసేన పార్టీ తరపున గెలిచినటువంటి మంత్రి. ప్రస్తుతం టూరిజం శాఖని ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనకి సొంత నియోజకవర్గం నిడదవోలులో తెలుగుదేశం పార్టీ నుంచి చాలా చాలా పెద్ద ఎదురుగాలి వీస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఆయనకు సహకరించేదానికి సిద్ధమవుతున్నటువంటి దాఖలాలు. ముఖ్యంగా అక్కడ కమ్మ కాపు నేతల మధ్య వైరుధ్యం అయితే మొదలైంది. ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఏ రీతిలో దాన్ని సర్దుబాటు చేసుకుంటారు, ఎంత మేరకు సఖ్యంగా మార్చుకుంటారన్న దాన్ని బట్టే దుర్గేష్ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. ఇక తర్వాత నిమ్మల రామనాయుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, బాగా ప్రచారం ఉధృతంగా సాగించేటువంటి మంత్రి, విస్తృతంగా జనాల్లో ఉండాలని వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో సాగేటువంటి పాలకొల్లుకు చెందినటువంటి ప్రజాప్రతినిధి. ఈయన కూడా తొలిసారిగా ప్రజల్లో అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతాంగంలో మంత్రి రామనాయుడు పట్ల అసహనం మొదలైంది. ఆక్వా రైతుల్లో ఇటీవల క్రాప్ హాలిడే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి మంత్రికి చాలా చాలా పెద్ద అవరోధంగా భావించాల్సి ఉంటుంది. ఒకవైపు సాగుదారులు, మరొక వైపు ఆక్వా ఎగుమతిదారులు కూడా మంత్రి తీరుతో కాసింత కినుకు వహించినట్టు కనిపిస్తుంది. పట్టణ ప్రజల్లో కూడా మంత్రి వ్యవహార శైలి మీద చాలా చాలా ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. దీంతో మంత్రి రామనాయుడు తొలిసారిగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మంత్రి అనిత, పాయకరావుపేట నుంచి రెండోసారి గెలిచినటువంటి ఈ మంత్రి వంగలపూడి అనితకు ఇప్పుడు ఎదురు గాలి మొదలైంది. దీన్ని ఆమె ఏ మేరకు సర్దుబాటు చేసుకుంటారనేది కీలకమైనటువంటి వ్యవహారం. మంత్రి అనుచరులు, ముఖ్యంగా ఆమె సొంత పిఏనే సాగించినటువంటి దందాల కారణంగా ఆయన మీద తీవ్రమైనటువంటి
ఆరోపణలు రావడంతో పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి దశలో మంత్రి అనేక రకాలుగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి దశలో దాన్ని చక్కదిద్దుకోవడం మీద చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే 2014-19 నాటి పరిణామాలు ఆమెకు పునరావృతమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక టీజీ భరత్ కర్నూలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రికి వాస్తవంగా అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగానే విజయం సాధించగలిగారు. ఇప్పుడు చాలా స్వల్పకాలంలోనే మంత్రి తీరు పట్ల అసంతృప్తి మొదలైంది. ఇటీవల సొంత కంపెనీకి సంబంధించినటువంటి కెమికల్స్ సంబంధించినటువంటి కంపెనీలో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా సాగించినటువంటి రౌడీయుజం కానీ ఇతర అనేక కారణాలతో ప్రజా వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. దాన్ని చక్కదిద్దుకోవడంలో ఆయన ఏ మేరకు సమర్థత చాటుతారు అన్నది చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అది మాత్రమే మంత్రి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ మంత్రి, ఎన్టీఆర్ హయాం నుంచి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నటువంటి నాయకుడు, ఆత్మకూరు నుంచి మేకపాటి కుటుంబాన్ని కంగు తినిపించి గెలిచినటువంటి నాయకుడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. తన శాఖ పరిధిలోని వ్యవహారాల కన్నా నియోజకవర్గం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి అక్కడ పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం మీద చాలా సందేహాలు ఉన్నాయి. వారసుల్ని బరిలో దింపుతారన్న అభిప్రాయం ఉంది. అయితే ఆయన వారసులు కానీ ఆయన కానీ వచ్చే ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలంటే మాత్రం చాలా గట్టిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత మొదలైనటువంటి తరుణంలో గట్టిగా కృషి చేస్తే మాత్రమే ఆయన నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు వివిధ మంత్రులకు సంబంధించినటువంటి లేటెస్ట్ స్టేటస్. ఏ మంత్రి నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితి ఉంది అన్న దాని మీద సమగ్రంగా క్షేత్రస్థాయి నుంచి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా మీకు ఈ వివరాలు తెలియజేసాం. ఇంకా రేపటి నుంచి రోజు ఇలాంటి అనేక గ్రౌండ్ రిపోర్ట్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయబోతున్నాం. పూర్తిగా 175 నియోజకవర్గాల పరిస్థితి కూడా జిల్లాల వారీగా ఎలాగ ఉంది, నియోజకవర్గాల వారీగా ఎలా ఉందన్నది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తక్షణమే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.